హాసిని, మరి మీకేమనిపించింది? అంటే ఫస్ట్ మూవీ ఇంతమంది యాక్ట్ చేస్తున్నారు అన్న విషయం అది ఒక ప్లస్ అయితే, కొంతమంది అనుకుంటూ ఉంటారుగా లాంచ్ మూవీ ఎప్పుడైనా ఒక బిగ్ స్టార్తో వస్తే మనకు కూడా అది ఒక అడ్వాంటేజ్ అవుతుందని. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే నాకు ఫస్ట్ కాస్ట్ చేసినప్పుడు నాకు తెలియదు ఎవరెవరు ఉంటారు, ఏమీ తెలియదు. ఒకటి సర్ప్రైజ్ ఇస్తూ వెళ్ళారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అంటే నేను షాక్ అయ్యాను. ఫస్ట్ మురళీ శర్మ సార్తో వాళ్ళతో నాకు సీన్ ఉండి ఫస్ట్ డే ఏం అనిపించలేదు, వాక్ చేయడమేనా ఈజీగా చేసేస్తా. రాజమండ్రికి వెళ్ళిన తర్వాత తెలిసింది మీ మనసులో ఎంత పగ ఉందా అని. అక్కడ యాక్టింగ్ అయింది కదా, ఇక్కడ ఓన్లీ వాకింగ్ కదా మాత్రమే. అక్కడ ఫస్ట్ డే అందరితో కెమెరా ముందు వెళ్ళడం, యాక్ట్ చేయడం అది కొంచెం భయం వేసింది. కష్టం లేదు, భయం వేసింది చాలా. సో చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. వెరీ గుడ్. సో మొత్తం అక్కడేనా గోదావరి సైడ్? ఎక్కువ శాతం రాజమండ్రి, కడియం ఆ పరిసర ప్రాంతాలు చేయడం జరిగింది. హైదరాబాద్, రాజమండ్రి ఎక్కువ చేసామండి. ఓకే. అయితే రాజ్ తరుణ్ని చూసిన, లేదంటే ఆ లొకేషన్స్ అదంతా చూస్తుంటే ఒక శ్రీమంతుడు ఇంపాక్ట్ కొంచెం ఉంది. సో ఏమైనా అందులో నుండి కూడా ఉందా? లేదంటే ఒక హీరో ఒక విలేజ్కి వెళ్ళాడు అనగానే ఒక రకమైన ఆ థాట్ వస్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండి. ఆ కథకి ఈ కథకి 1% కూడా ఉండదు. కొన్ని షార్ట్స్ మనం షూట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అలాంటి షార్ట్స్ని మనం ఇన్స్పైర్ అవ్వడం, ఎక్కడో మన మైండ్లో తట్టడం వల్ల ఏంటంటే అలాంటి షార్ట్స్ పట్టడం వల్ల చాలా మంది దాన్ని కంపేర్ చేస్తున్నారు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది కూడా. కానీ ఈ కథ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మీకు పోస్టర్లో చూడొచ్చు. నేను నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని తయారు చేసిన కథ. లైక్ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేసినవా, చూసినవా? చూసినండి. ఒక పేపర్లో ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన నేను చాలా షాక్ అయిపోయాను. అసలు ఇలా కూడా సినిమాలో చూపించినట్టు రియల్ లైఫ్లో ఉంటుందా అని చెప్పి నేను దాన్ని రీసెర్చ్ చేశాను. సో నాకు చాలా ఇన్స్పైరింగ్ గాను చాలా స్ట్రేంజ్గా అనిపించింది. హౌ కెన్ దిస్ బీ హ్యాపెన్ ఫర్ ఎ గై అని ఇట్లానే. సో దాన్ని తీసుకొని ఒక ఇంతవరకు మన తెలుగు సినిమాలో కానీ ఇండియన్ ఫిల్మ్లో కానీ చూడని ఒక బ్యాక్ డ్రాప్ని దీనికి జత చేసి ఒక కొత్త పంతాల్లో తయారు చేసుకున్నామండి. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఒక మంచి కథకి ఒక లార్జ్ స్కేల్ ఇవ్వాలి అంటే మనం కొన్ని కమర్షియల్ని హంగుల్ని అద్దాలి. అలాంటప్పుడు మనకి కొంచెం అలా ఉందేమో ఇలా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇది లిటరల్లీ ఆల్ ద వే అ న్యూ స్టోరీ, అ న్యూ కాన్సెప్ట్, ఆల్ ద బ్యూటిఫుల్ ఇమోషన్స్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అంటే.